యావే అతి పరిశుద్ధుడును జీవాధిపతి అయిన అతి త్వరలో రానయ్యున్న యాషువ మెస్సయ్య గారి దివ్యనామంలో ప్రతిరోజు మానకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ తండ్రికే మహిమ. ఒక పాట విందాం. తండ్రికి మహిమ ప్రభావాలు కలుగును. హల్లెలూయా. నిత్యముందును నీ కృప నిత్య జీవము నీ కృప ఇవరింప నా తరమా మెస్సయ్యా. నీ కృప నిత్యముందును నీ కృప నిత్య జీవము నీ కృప ఇవరింప నా తరమా మెస్సయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప ఇవరింప మా తరమా మెస్సయ్యా. శృతియున్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు. శృతియున్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప ఇవరింప నా తరమా మెస్సయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. ప్రతి శరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి శరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగా ఆయనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయనే. నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప ఇవరింప నా తరమా యాషువ.
నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. అనురాగం కలకలమున్నట్లే నీ రాజనీమాలలో నిలువనిచ్చావు. అనురాగం కలకలమున్నట్లే నీ రాజనీమాలలో నిలువనిచ్చావు. రాజమార్గములో నన్ను నడుపుచున్న రారాజు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్న రారాజు నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప ఎవరెంప నా తరమా మెస్సయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప ఎవరెంప నా తరమా మెస్సయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప ఇవ్వలేము. ప్రియులారా, మంచిది. చాలా ఇలువైన సమయంలోకి వచ్చాము. తండ్రి యొక్క లేఖనాలలో నుండి ఒక ఆశ్చర్యకరమైన మంచి మాటలు, పరిశుద్ధమైన తండ్రి ఇచ్చినట్టు మాటలు మనం నేర్చుకుందాం. ఈ దిన వాగ్దానాలన్నీ కూడా తండ్రి మనందరినీ ఆశీర్వదించి నడిపించును గాక. హల్లెలూయా. మనం దేని విషయంలో తప్పిపోతున్నాము, మనం పరిశీలన చేసుకోవాలని చెప్పేసి ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 4వ వచనంలో మీరు దేని విషయంలో మీరు తప్పిపోకుండా ఉండాలి అని యావేను ఆరాధించే ప్రజలు దేని విషయంలో తప్పిపోకుండా ఉండాలని బైబిల్ తెలియపరుస్తూ ఉంది. శ్రేష్టమైన వాక్య భాగాలకు వెళ్ళినట్లయితే ఈ వాగ్దానాలన్నీ దినమంతా మన జీవితాల్లో నెరవేరినట్లుగా ప్రతి ఒక్కరూ కూడా ఈ వాగ్దానాలు చదువుకోవాలని కోరుకుంటూ హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో సర్వోన్నతుడు సృష్టికర్త అయిన పరమ తండ్రి యొక్క కృప పొందకుండా తప్పిపోకూడదని రాయబడి, ప్రతి ఒక్కరూ కూడా యావే తండ్రి సర్వోన్నతుడు సృష్టికర్త కృప ఇచ్చారు. ఆ కృప మన రక్షకుడైన యేసు వారి ద్వారా మనకు అనుగ్రహింపబడింది కాబట్టి ప్రతి వారు కూడా ఆ కృప పొందకుండా తండ్రి యొక్క కృపను పొందే వ్యక్తులుగా మనం ఉండాలని ఈ మాట తెలియపరుస్తూ ఉంది. అదే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఇది తండ్రి యొక్క వాగ్దానం. ఈరోజు ఈ వాగ్దానాలు మనం అందరం పొందుకుంటున్నామంటే ఆయన కృప ఉన్నది కాబట్టి వాగ్దానం పొందకుండా ప్రతి యవనస్తులు కానివ్వండి, సంఘాలు కానివ్వండి, ఆయన ఎమ్మడించే ప్రతి వారు కూడా అబ్రహాము వాగ్దానాలను నమ్మినట్లుగా ఆయన విశ్వాసం ద్వారా వాగ్దానాలన్నీ పొందుకున్నట్లుగా విశ్వాసుల జాబితా హెబ్రీ పత్రిక 11లో మనం చూస్తూ ఉంటాం కదా. అలాగనే నిజంగా వాగ్దానాలన్నీ కూడా పొందకుండా అలా తప్పిపోకుండా ఉండాలి అని ఈ రెండో మాటగా తెలియపరుస్తుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యంలో ఒక ఆశ్చర్యకరమైన వాగ్దానం ఉన్నది. దాన్ని కూడా చదువుతున్నాను. మాట యందు తప్పిపోకూడదు. మొట్టమొదటిగా కృప యందు తప్పిపోకూడదు. రెండవ మాట వాగ్దానం మనం మర్చిపోకూడదు. ఇదే తండ్రి వరకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాల కర్త అబ్రహాం పొందినట్లుగా మనము కూడా ఆ వాగ్దానాన్ని పొందుతాము అని రెండవ మాటగా తెలుసుకున్నాం. మూడో మాట ఏంటంటే
మాట యందు తప్పిపోకుండా మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో ఆ మాట ప్రకారంగా మీరు అవునుగా కంటే అవునైతే అది ఎలా అంటే అలా అయిద్దని ఈ లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరొక మాట ఏంటంటే రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనములో యథార్థముగా నడుచుట తప్పిపోకూడదు. యథార్థంగా మనం నడవాలి. యథార్థత విషయంలో యథార్థంగా బ్రతికినట్లుగా ప్రతి ఒక్కరూ కూడా యథార్థత ఏదైతే మనం బోధిస్తున్నామో, ఏదైతే లేఖనాలలో మనకు తెలియపరుస్తుందో అదే మనము బోధించే వ్యక్తులుగా ఉండాలి. పౌలును ఏమన్నట్టయ్యా, నేను నా రక్షకుని ఎమ్మడించాను, నన్ను మీరు ఎమ్మడించను అన్నాడు. అలాగే అపోస్తులందరూ కూడా నన్ను ఎమ్మడించమని చెప్పారు. నేను యాశ్వమస్సేని ఎమ్మడించాను అన్నాడు. మనం కూడా యథార్థత విషయంలో, నడిచే విషయంలో మనం ఆయన తప్పిపోకూడదని ఈ యొక్క మాట తెలియపరుస్తూ ఉంది. రెండవది, హృదయ ఆలోచనలు తప్పిపోకూడదు. ఇది 5వ మాటగా మనం తండ్రి యొక్క వాగ్దానాన్ని నేర్చుకున్నాం. ఏంటిదట, హృదయ ఆలోచనలు తప్పిపోకూడదు. తండ్రి యొక్క మాటగా మన ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనలై ఉండాలి. అలాగనే రాజుల గ్రంథం చదివాం కదా, వ్యర్థార్థముగా నడుచుటలో తప్పిపోకూడదు. అలాగనే మరి యెహోషువ గ్రంథంలో వాక్యం ధ్యానించటలో, బోధించటలో తప్పిపోకుండా మనకి ఏదైతే నియమించాడు యెహోషువ, మీ గురువుగారు ఏదైతే ఇచ్చాడో దాన్ని మీరు ఆ వాగ్దానాలన్నీ, ఆ శాసనాలను ఎమడించండి, ఆయన మిమ్మల్ని నడిపించే స్థితిలో ఉంచుతాడని ఈ లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాడు. యెహోషువ గ్రంథంలో లోకాసువార్త 22వ అధ్యాయం 33లోను నమ్మే విషయంలో తప్పిపోకుండా మన నమ్మకం అవునమ్మకం కాకుండా నమ్మే విషయంలో, ఆయన చేస్తాడని నమ్మే విషయంలో, ఆయన ఏదైనా చేయగలుగుతాడని మనందరికీ తెలిసిన ఆ వాగ్దానం కూడా నమ్మక విషయంలో నాకు అది దొరికిద్దనే విషయం తప్పిపోకుండా నమ్మిక ఆయన మీద ఉంచితే నమ్ముట నీ వంతు అయితే సమస్తము సాధ్యమని అంటాడు. నమ్మాలి కనుక హెబ్రీ పత్రిక నిజంగా 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో సమాజముగా కూడుకున్నట తప్పిపోకూడదంట. కనుక ప్రతి సవాసమందు, ప్రతి సభాదినాన ఆయన చెప్పిన 7 మాటల్లో మనం దేన్ని తప్పిపోకుండా ఈ వాగ్దానాలన్నీ మన జీవితాల్లో నెరవేరినట్లుగా సహాయం చేయమని మన సర్వోన్నతుణ్ణి మొదటి మాట కృప విషయంలో, రెండో మాట వాగ్దానం విషయంలో, మూడో మాట విషయంలో, నాలుగో మాట నీ హృదయ ఆలోచన విషయంలోను, 5వ మాట యథార్థంగా నడిచే విషయంలోను, వాక్యం ధ్యానించటం బోధించే విషయంలోను 5వ మాటగా, అలాగనే లోకస్వార్థలో చదువుకున్న 22-23 నమ్మిక ఉంచాలి. కనుక చివరిగా సమాజముగా కూడుట మానుతని వాగ్దానాలన్నీ మన జీవితాలు నెరవేరును గాక. ఎందరి కొరకు ప్రార్థన చేస్తున్న తండ్రికి మహిమ, పరిశుద్ధుడును జీవాధిపతి అయిన తండ్రి, అందరైతే వాగ్దానాలు వీక్షించారో వారిని, వారి కుటుంబాలను, బిడ్డలను దీవించి ఆశీర్వదించి కృపలో బలపరిచి సహాయం చేయమని యాశ్వా మెస్సీ గారి నామం ద్వారా అడిగి పెట్టుకుంటాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమం గురించి అనేక మందికి తెలియపరచండి. ఈ గ్రూపుల్లో ప్రియ సహోదరులరా, మనము మన గ్రూపుల్లో మనం బలపరుచుకున్నట్టుకు ఇది ఖర్చు అయ్యే పని లేదు కాబట్టి ఒక వేలుతోనే చేసే పని కనుక అందరికీ తెలియపరచండి. కార్యక్రమాన్ని బలపరచండి. యావే తండ్రి అట్టి కృపాధన్యత మనందరి కుటుంబాల్లో దయ చూపించను గాక. షలోమ్ అండి.